తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారికి అయోధ్య రాములవారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న సోమవారం రాష్ట్ర గవర్నర్ గారి చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంతో వందలేళ్ల నాటి హిందువుల కల సాకారమవుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాములవారి అక్షింతలు అందజేసి మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలి రోజు రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ గారికి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి అక్షంతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామమందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ దర్శనానికి తప్పకుండా వస్తానని చెబుతూ ఆనందంతో అక్షంతలు స్వీకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో రాజ్భవన్లో హోరెత్తించారు. రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువును అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు కోట్లాది మంది హిందువులను కలిసి అక్షింతలు అందజేసి అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రతి గ్రామం, బస్తీ, పల్లె, తండా, గిరిజన ప్రదేశాలకు కూడా రాముడి అక్షింతలు చేరాయని, వాటి పంపిణీ ఈ రోజుతో ప్రారంభమైందని వారు తెలియజేశారు.